ఇండస్ట్రీ హిట్ కావాల్సిన అగ్నిపర్వతం బ్లాక్ బస్టర్ గానే ఎందుకు మిగిలిపోయింది? పేరు మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర నిజంగానే అగ్నిపర్వతం. 1985 జనవరి 11న విడుదలైన అగ్నిపర్వతం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో అత్యంత గుర్తుండిపోయే మాస్ చిత్రాల్లో ఒకటి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం, అశ్వనీ దత్ నిర్మాణం, పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు, చక్రవర్తి సంగీతం ఇవన్నీ ఒక ఎత్తైతే కృష్ణగారి జమదగ్ని పాత్ర మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, 2 కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శన. అంతేకాదు, సెకండ్ రన్లో కూడా భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నమోదైంది. ఇంతటి రన్ సాధించిన సినిమా అంటే సాధారణ సూపర్ హిట్ కాదు, ఇది అసలైన బ్లాక్ బస్టర్. కృష్ణను మర్చిపోయేలా చేసిన పాత్ర జమదగ్ని. అగ్నిపర్వతంలో కృష్ణగారు జమదగ్ని, చంద్రం అనే 2 పాత్రల్లో నటించారు. కానీ సినిమా పేరు వినగానే ప్రేక్షకుడికి గుర్తొచ్చేది మాత్రం జమదగ్ని. తల్లికి జరిగిన అన్యాయాన్ని మనసులో దాచుకొని ప్రతీకారాగ్నితో పెరిగిన వ్యక్తి. సంపద సంపాదించిన శక్తివంతుడైనా అతని లోపల మండుతున్న అగ్ని మాత్రం చల్లారదు. ఆ పాత్రలో కృష్ణగారి నడక, చూపు, డైలాగ్ డెలివరీ, దర్పం అన్నీ మాస్ ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అగ్గిపెట్టె ఉందా అనే చిన్న డైలాగ్ కూడా అప్పట్లో ఒక మాస్ మేనియాగా మారిపోయింది. ఈ డైలాగ్ 1980లలో ఎంతో ప్రాచుర్యం పొందినట్లు సినిమా రికార్డులు కూడా పేర్కొంటున్నాయి. జమదగ్ని పాత్ర గొప్పతనం ఏమిటంటే అది కేవలం ఫైట్లు చేసే హీరో పాత్ర కాదు. ఆ పాత్రకు ఒక బాధ ఉంది. ఆ బాధ నుంచి పుట్టిన కోపం ఉంది. ఆ కోపం నుంచి వచ్చిన దర్పం ఉంది. అందుకే కృష్ణగారి మాస్ ఇమేజ్కు జమదగ్ని ఒక పరిపూర్ణ రూపంగా నిలిచిపోయాడు. మరి ఇంతటి విజయం ఇండస్ట్రీ హిట్ ఎందుకు కాలేదు? ఇక్కడే అసలు ప్రశ్న. 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, 200 రోజులకు పైగా రన్ అయినా అగ్నిపర్వతం గురించి ఎక్కువగా బ్లాక్ బస్టర్ అనే మాటే వినిపిస్తుంది. ఎందుకు? దానికి ముందు ఒక చిన్న తేడా తెలుసుకోవాలి. బ్లాక్ బస్టర్ అంటే విజయం, ఇండస్ట్రీ హిట్ అంటే రికార్డు. ఒక సినిమా భారీగా ఆడి పెట్టుబడిపై పెద్ద లాభాలు తెచ్చి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మంచి ఆదాయం ఇచ్చి లాంగ్ రన్ సాధిస్తే అది బ్లాక్ బస్టర్. కానీ ఇండస్ట్రీ హిట్ కావాలంటే అది మాత్రమే సరిపోదు. అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో అత్యధికంగా సంపాదించిన సినిమా రికార్డును అధిగమించాలి. అంటే బ్లాక్ బస్టర్, భారీ విజయం. ఇండస్ట్రీ హిట్ అప్పటి వరకు వచ్చిన అన్నింటికంటే పెద్ద విజయం. అగ్నిపర్వతం మొదటి మెట్టును అద్భుతంగా దాటింది. రెండో మెట్టుకు చేరుకునే సమయంలోనే దాని ప్రయాణంలో ఒక అనుకోని అడ్డంకి వచ్చింది. ఆ అడ్డంకి పేరు మహాసంగ్రామం. 35 రోజులకే ఎదురైన సొంత సినిమా అగ్నిపర్వతం జనవరి 11న వచ్చింది. దాదాపు నెల రోజులకే 1985 ఫిబ్రవరి 14న కృష్ణ శోభన్ బాబు కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ మహాసంగ్రామం విడుదలైంది. అంటే అగ్నిపర్వతం ఇంకా దాదాపు 35 రోజుల సినిమా మాత్రమే. ఇప్పటిలా ఒక పట్టణంలో పదుల సంఖ్యలో స్క్రీన్లు లేని కాలమది. పెద్ద సినిమాలకు ప్రధాన థియేటర్లు ముందుగానే కమిట్ అయ్యేవి. మహాసంగ్రామం కూడా భారీ బడ్జెట్, 2 అగ్రహీరోలు, భారీ అంచనాలతో వచ్చిన సినిమా. దాంతో కొన్ని కేంద్రాల్లో మహాసంగ్రామం కోసం థియేటర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అప్పటి బాక్సాఫీస్ కథనమే అగ్నిపర్వతం విషయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులు వద్దనలేదు. కొత్త సినిమాకు దారి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడే అగ్నిపర్వతానికి జరిగిన నష్టం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఒక సినిమా కలెక్షన్లు పడిపోయి తీసేస్తే అది సహజం. కానీ 35 రోజుల తర్వాత కూడా ప్రేక్షక ఆదరణ ఉన్న సినిమా తర్వాత ఇతర కేంద్రాల్లో 100, 175, 200 రోజుల వరకు వెళ్లిన సినిమా అదే వేగంతో మరికొన్ని ప్రధాన కేంద్రాల్లో కొనసాగి ఉంటే మరిన్ని వారాల షేర్ వచ్చేది. ఆ షేర్ మొత్తం సినిమా వసూళ్లకు కలిసేది. అలాంటి కేంద్రాలు ఎక్కువైతే ఇండస్ట్రీ రికార్డుకు అవసరమైన అదనపు షేర్ కూడా వచ్చి ఉండే అవకాశం ఉంది. అందుకే మహాసంగ్రామం అగ్నిపర్వతాన్ని ఓడించింది అనడం సరికాదు. దానికంటే సరైన మాట అగ్నిపర్వతం సంపాదించగలిగిన పూర్తి బాక్సాఫీస్ అవకాశాన్ని మహాసంగ్రామం తగ్గించింది. అదే అభిమానులు ఇప్పటికీ అగ్నిపర్వతం ఇండస్ట్రీ హిట్ కోల్పోయిందని చెప్పడానికి ప్రధాన కారణం. ఖచ్చితమైన సెంటర్ వైజ్ షేర్ లెడ్జర్స్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో మహాసంగ్రామం రాకపోతే తప్పకుండా ఇండస్ట్రీ హిట్ అయ్యేది అని సంఖ్యలతో నిరూపించలేం. కానీ సినిమా సాధించిన అసాధారణమైన లాంగ్ రన్ చూస్తే ఆ అవకాశం చాలా బలంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అగ్నిపర్వతంలోని జమదగ్ని తర్వాత మహాసంగ్రామంలో జ్వాలాముఖి,
ఇక్కడ కథలో మరో ఆసక్తికరమైన కోణముంది. అగ్నిపర్వతంలో కృష్ణగారు జమదగ్నిగా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అది వచ్చిన నెల రోజులకే మహాసంగ్రామంలో ఆయన మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. రవీంద్ర అలియాస్ జ్వాలాముఖి. జమదగ్నిలో కనిపించిన ఆవేశం, దర్పం, ఎదుటివాడిని లెక్కచెయ్యని తీరు, మాస్ ఎలివేషన్ అలాంటి లక్షణాలు జ్వాలాముఖి పాత్రలో కూడా కనిపిస్తాయి. అందుకే నటన, మాస్ అప్పీల్ పరంగా చూస్తే జ్వాలాముఖి కూడా జమదగ్నికి సరితూగగల పాత్రే. కానీ తేడా ఒక్కటే, జమదగ్ని ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది. జ్వాలాముఖి ఉన్న సినిమా విజయం సాధించలేదు. అందుకే జమదగ్ని ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అదే స్థాయి మాస్ సామర్థ్యం ఉన్న జ్వాలాముఖి మాత్రం విస్తృత ప్రేక్షకులకు అంతగా చేరువ కాలేకపోయాడు. ఒక పాత్ర గొప్పగా ఉండటం మాత్రమే సరిపోదు, ఆ పాత్ర ఉన్న సినిమా కూడా ప్రేక్షకుల దగ్గరకు వెళ్ళాలి. మహాసంగ్రామం విషయంలో అదే జరగలేదు. ఇద్దరు సూపర్ స్టార్లు, అభిమానుల మధ్య నిజమైన మహాసంగ్రామం విడుదల తర్వాత మరో వివాదం మొదలైంది. సినిమాలో శోభన్ బాబు పాత్ర కంటే కృష్ణగారి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చిందని శోభన్ బాబు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. కొన్ని చోట్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు కూడా జరిగినట్లు అప్పటి సంఘటనలను గుర్తుచేసే కథనాలు చెబుతున్నాయి. శోభన్ బాబు కూడా తన పాత్రకు అన్యాయం జరిగిందని తీవ్రంగా బాధపడ్డారని, ఇకపై మల్టీస్టారర్ చిత్రాల్లో నటించబోనని పత్రికలో యాడ్ రూపంలోనే ప్రకటించారని రెట్రోస్పెక్టివ్ కథనాలు నమోదు చేశాయి. కృష్ణగారి పాత్రను పెంచి తన పాత్రను తగ్గించారని ఆయన మొదట భావించినట్లు కూడా చెబుతారు. కాని ఈ కథకు మరో వైపు ఉంది. శోభన్ బాబు పాత్రను నిజంగా ఎవరు తగ్గించారు? తర్వాత పరుచూరి గోపాలకృష్ణ వివరించిన కథనం ప్రకారం శోభన్ బాబు పాత్రను కావాలని తగ్గించలేదట. ఆయన సినిమాలో మిలిటరీ అధికారిగా నటించారు. ఆ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై సెన్సార్ సమయంలో అభ్యంతరాలు రావడంతో చాలా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందట. ఆ విషయం తెలియక శోభన్ బాబు మొదట పరుచూరి బ్రదర్స్ను అపార్థం చేసుకున్నారని, తర్వాత నిజం తెలిసిన అనంతరం ఆ అపార్థం తొలగిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్లు తరువాతి కథనాల్లో నమోదైంది. కృష్ణగారు కూడా మొదట స్క్రిప్టును శోభన్ బాబుకే పంపానని, ఆయన తన పాత్రను ఎంచుకున్న తరువాతే తాను మరో పాత్ర తీసుకున్నానని చెప్పినట్లు నమోదైంది. అంటే మహాసంగ్రామం పరాజయానికి ఒకే కారణం అని చెప్పలేం. కాని పాత్రల ప్రాధాన్యంపై వచ్చిన వివాదం, ఇద్దరు అగ్రహీరోల అభిమానుల మధ్య పోటీ, శోభన్ బాబు అసంతృప్తి ఇవన్నీ సినిమా చుట్టూ అనవసరమైన ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి. చివరకు మహాసంగ్రామం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఒక సినిమా కృష్ణగారికి 2 నష్టాలు. ఇక్కడే 1985లో జరిగిన విచిత్రాన్ని చూడాలి. మహాసంగ్రామం వల్ల మొదటి నష్టం అగ్నిపర్వతానికి. ఇంకా బాగా ఆడే సామర్థ్యం ఉన్న సమయంలో కొన్ని కీలక థియేటర్ల రన్ ప్రభావితమైందనే వాదన ఉంది. దాంతో ఇండస్ట్రీ హిట్ సాధించే అవకాశానికి దెబ్బపడింది. రెండో నష్టం జ్వాలాముఖి పాత్రకు. అంతటి పవర్ఫుల్ పాత్ర ఉన్నప్పటికీ మహాసంగ్రామం ఆశించిన విజయం సాధించకపోవడంతో జమదగ్ని స్థాయిలో జ్వాలాముఖి ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలబడలేకపోడు. విచిత్రమేమిటంటే ఈ 2 నష్టాలు కృష్ణగారి సినిమాల వల్ల కృష్ణగారికే వచ్చాయి. ఇది కూడా అప్పటి కృష్ణగారి స్టార్ పవర్కు నిదర్శనమే. ఒక హీరో సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తుండగానే కొద్ది వారాల్లో అదే హీరో నటించిన మరో భారీ సినిమా విడుదల కావడం, ఆ సినిమా కోసం థియేటర్లు అవసరం కావడం, ఇది సాధారణమైన విషయం కాదు. అది కృష్ణగారి సినిమా స్పీడ్కు ఉదాహరణ. అదే సమయంలో ఆయనకు ఉన్న మార్కెట్కు కూడా నిదర్శనం. 1985లోనే అగ్నిపర్వతంతో పాటు పచ్చని కాపురం, పల్నాటి సింహం, వజ్రాయుధం వంటి పలు ప్రధాన చిత్రాలు కృష్ణగారి నుంచి వచ్చాయి. 1980ల మధ్యలో కూడా ఆయన భారీ సంఖ్యలో చిత్రాలు చేస్తూ టాప్ స్టార్ మార్కెట్ను కొనసాగించారు. కొత్త తరం హీరోలు బలంగా ఎదుగుతున్న సమయంలో కూడా కృష్ణగారి మాస్ సినిమాకు ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఉండేది. గూఢచారి, కౌబాయ్, విప్లవకారుడు, సామాజిక హీరో, పక్కా మాస్ హీరో ఏ రూపంలో కనిపించినా ప్రేక్షకుడు స్వీకరించే స్థాయిలో ఆయన స్టార్ ఇమేజ్ ఏర్పడింది. అందుకే 1985లో కూడా కృష్ణగారు నెంబర్ 1 స్థాయి స్టార్ మార్కెట్లో ఉన్నారని చెప్పడానికి అగ్నిపర్వతం వంటి విజయం ఒక్కటే చాలు. చివరికి కృష్ణగారి స్పీడే కృష్ణగారికి శాపమైందా? కృష్ణగారి గొప్ప లక్షణాల్లో ఒకటి వేగం. ఎక్కువ సినిమాలు చేయడం, ఒక సినిమా పూర్తవుతుండగానే ఇంకో సినిమా, ఒక భారీ విజయం నడుస్తుండగానే మరో భారీ విడుదల. ఇదే ఆయనను తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన హీరోగా నిలబెట్టింది. కానీ
కొన్ని సందర్భాల్లో అదే వేగం ఆయనకు నష్టం కూడా చేసింది. దానికి అగ్నిపర్వతం కన్నా మంచి ఉదాహరణ బహుశా మరొకటి ఉండదు. ఒకవైపు జమదగ్ని రూపంలో ఒక బ్లాక్ బస్టర్ పాత్ర, మరోవైపు జ్వాలాముఖి రూపంలో మరో పవర్ఫుల్ పాత్ర. కాని రెండింటి మధ్య కేవలం నెల రోజుల వ్యవధి. మహాసంగ్రామం రాకపోయి ఉంటే అగ్నిపర్వతం మరికొన్ని కీలక కేంద్రాల్లో కొనసాగి ఉండేది. అదనపు కలెక్షన్లు వచ్చి ఉండేవి. ఇండస్ట్రీ హిట్ రికార్డును చేరుకునే అవకాశం మరింత పెరిగేది. అదే మహాసంగ్రామం విజయం సాధించి ఉంటే జ్వాలాముఖి కూడా జమదగ్నిలాగే కృష్ణగారి గొప్ప మాస్ పాత్రల్లో ఒకటిగా ఈరోజు మరింత విస్తృతంగా గుర్తుండిపోయి ఉండేదేమో. కాని రెండూ జరగలేదు. అందుకే ఈ మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే కృష్ణగారి స్పీడు చివరకు కృష్ణగారికే నష్టం చేసింది. అగ్నిపర్వతం ఇండస్ట్రీ హిట్ అవకాశాన్ని కోల్పోయింది. మహాసంగ్రామం విజయం సాధించలేదు. జమదగ్నికి సరితూగగల జ్వాలాముఖి పాత్రకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అయినా ఇన్ని సినిమాలు ఒకదాని వెంట మరొకటి విడుదల చేస్తూ ఒక సినిమా మరో సొంత సినిమాకే పోటీగా మారేంత మార్కెట్ కలిగి ఉండటం, అది కూడా సూపర్ స్టార్ కృష్ణగాడికే సాధ్యమైన అరుదైన అధ్యాయం. మీ అభిప్రాయం ఏమిటి? మహాసంగ్రామం విడుదల కొంత ఆలస్యమై ఉంటే అగ్నిపర్వతం ఇండస్ట్రీ హిట్ అయ్యేదా? మహాసంగ్రామం విజయం సాధించి ఉంటే జమదగ్నితో సమానంగా జ్వాలాముఖి పాత్రను కూడా ఈరోజు మనం గుర్తు చేసుకునేవాళ్లమా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి తెలుగు సినిమా చరిత్రలో దాగి ఉన్న ఆసక్తికరమైన కథల కోసం జన విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.